నేనంటే ఇష్టమున్నవాడు నా మాటకి ఏమవుతాడు? లోబడతాడు. నేనంటే ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు? లోబడ్డ. అర్థమైపోయింది దేవుడికి. ఎన్నిసార్లు చెప్పి నీడు లోబడే వ్యవహారం లేదురా బాబు, వీడి దృష్టి వేరు, వీడి బుద్ధి వేరు, వీడి ఆలోచన వేరు అని ఏం చేస్తాడు? పాపానికి అప్పచెప్తాడు. ఆ పాపము శిక్ష నీ మీదకి వచ్చి దాని గుండా ప్రయాణం చేసినప్పుడు అప్పుడు ఆయన శిక్షకు ఖచ్చితంగా పాత్రులమై ఉండటం కొరకే ఆయన భీకరుడు అని పేరు వచ్చింది. కనుక ఏది సులువు? విజ్ఞాపన విని, ఆజ్ఞ విని దానికి అనుగుణంగా నడుచుటమేలా, ఆజ్ఞను త్రోచిపుచ్చి వ్యర్థుడిగా బ్రతికి శిక్షకు లోబడి శిక్షను అనుభవిస్తూ బ్రతకటం సులువా? ఏది సులువు? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిస్తే చాలా సులువు. దాంట్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? నీ నడవడిక, నీ ఆలోచన, నీ తలంపు, నీ హృదయ దృష్టి, నీ యోచన, నువ్వు పడుకుండుట, నువ్వు లేచుట, అన్నీ ఉంటాయి అందులో. దానికి అనుగుణంగా, దేనికి అనుగుణంగా? దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడిచినట్లయితే అప్పుడు వెలుగుమయం అయిపోతాం. గట్టిగా తప్పట్లు దేవుని ఏమైపోతాం? వెలుగుమయం. ఒక్కసారి వెలుగుమయం అయ్యాలంటే ఎంత కారు చీకటి అయినా సరే నీ ముందు నిలబడుతుందా? కారు చీకట్లో ఒక అగ్గిపుల్ల నిప్పురవ్వని వెలిగించి చూడండి, ఎంత వెలుగు వస్తుంది, ఎంత వెలుగు వస్తుంది. దేవుని వాక్యం కూడా లోబడితే అలా నిన్ను వెలిగిస్తుంది, అనేకులను వెలిగించేటట్టు చేస్తుంది. అప్పుడే మన ఉపవాస ప్రార్థనలకు, మన స్వస్థతలకు అర్థం కావాల్సిన కాదని స్వస్థతే కావాలి, నాకు స్వస్థత అయిపోతే నేను వెళ్ళిపోతాను, స్వస్థత ఎక్కడ దొరికితే అక్కడికి నేను పరిగెడిపోతాను, నాకు ఈ అనారోగ్యం బాగుపడితే చాలు, ఈ అనారోగ్యం గుండా నేను బయట పడితే చాలు అని చాలామంది ఏమైపోతారంటే ఎక్కడ స్వస్థత జరిగితే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ అనారోగ్యాన్ని నేను తీరుస్తాను, కానీ నువ్వు నిలకడగా ఉండి అక్కడ ఉండి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీకు కోపం వచ్చేస్తుంది. ఆ ప్రార్థనలు తగ్గించుకో. ఆ ప్రార్థన చేసేటప్పుడు రోగం వచ్చేస్తుంది, తగ్గించుకో. ఆ ప్రార్థన చేసేటప్పుడు అసూయ వచ్చేస్తుంది, తగ్గించుకో. ఆ ప్రార్థన చేసేటప్పుడు నీకు కంగారు వచ్చేస్తుంది, తగ్గించుకో. ఆ ప్రార్థన చేసేటప్పుడు పదే డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని డిస్టర్బెన్స్ను నువ్వు అధిగమించు.